ఓకే, సురేష్ ప్రసాద్ గారు ఎలా చూడాలండి? తమ్మినేని సీతారావు గారి గురించి మీకు కూడా బాగా తెలుసు కదా, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మీరు ఆ ప్రాంతంలో నడయాడారు కాబట్టి ఏంటి తమ్మినేని సీతారావు గారు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎస్కేప్ అవ్వడం, ఆయన మీద ఉన్న ఆరోపణలు, దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం, ఎవరో వేరే డాటాను ఎక్కడ ఉన్నదన్నట్లుగా పుట్టించడం, ఇది ఎలా చూడాలి? ఈ అంశం ఎటువైపు వెళ్తుంది? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అదేమి గాంధీ అంత పర్సనాలిటీ కాదు, దాని గురించి తెలుసుకొని మనం తెరబడిపోవడానికి. ఒక గుదిబండల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఏలినాటి సీన్లో దాపరించిన ఈ తమ్మినేని ధర్మాన ప్రసాదులు శ్రీకాకుళంకి గబ్బిలలో పట్టి ఏడుస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్లు చాలామంది ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇవాళ కనుక రిజిస్టర్ ఆఫీస్లో ఈ అన్యాక్రాంతమైన రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ ఈ గౌరవ ప్రభుత్వానికి సర్వహక్కులు ఉన్నాయి. ఏం చేస్తారో చేసి మాట్లాడమానండి. తమ్మినేని సీతారాం పోయినా లేకపోతే వాళ్ళ తెలివి తొక్కుతానికి అటు చూడండి, మొత్తం 2 నెలలు 3 నెలలు బయట తిరిగి ఒక కోడికూర కొనుక్కోగానే కోడిపెట్టలో దొరికాడు. సో అట్లాంటి కోడికూర కథలు చాలా చూసాం. ఈ తమ్మినేని సీతారాంకి అంత తెలివితేటలు ఉంటాయని నేను ఖచ్చితంగా ఒప్పుకోను కూడాను. ఇవాళ కాదు రేపు దొరుకుతాడు, దొరికిన తర్వాత ఏడు చేస్తారు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేస్తారంటే చేయమనండి. తర్వాత దీనికన్నా ముందు ఆ ముద్రగడ గారి విషయంలో మాట్లాడుతూ ఆ సంతాప సభలో ఎవరు భావావేశాలు వాళ్ళు గురయ్యారు. ఒక పక్క బోండావమ్మ, ఇంకో పక్క అస్సలు ఈ రాజకీయాలకి అసలు ఏటీ తెలియని ఈ సోమవీర్రాజు కూడా మాట్లాడితే మన దౌర్భాగ్యం దరిద్రం అనుకోవాలి. దీని మీద చర్చ పెట్టుకున్నామంటే మీకు ఇంకేమైనా పని లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి చర్చించకండి. ఎందుకంటే అందుకనే మిమ్మల్ని అదే అడగకుండా తమిళని అడిగాను. అందుకే కుదరవు, ముందు చెప్పవలసింది చెప్పాం కదా. ఇప్పుడు సోమవీర్రాజు ఒక పార్టీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే తాడి చెట్టు ఎక్కిన 3 పొంతలు కాకపోతే 30 పొంతలు పోసినట్టు నెత్తి ఎక్కించుకొని పార్టీ అధ్యక్షుని చేశారు. అప్పుడు ఆ సామాజిక వర్గం పరంగా ఆయనకి ఒక ఔన్నత్యం కల్పించినట్టే కదా. అప్పుడు ఏమైనా గుడ్డుగోరానికి ఫలితం వీడ ఇమీడియట్గా పార్టీ అధికారంలో తేయడం, కానీ ఈడ్చి కొడితే ఒక కౌన్సిలర్ని కూడా గెలిపించుకోలేపాడు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. రెండోది, ఈ బోండావమ్మ మాట్లాడుతూ గడికోసారి ఈసారి మినిస్ట్రీ క్యాబినెట్లు ఇచ్చేదాకా ఈ సామాజిక వర్గ పరంగా భావావేశాలు ప్రతి ఒక్కరు గురవుతూనే ఉంటారు. ఒకటి, ఇవాళ పదవీ వ్యామోహంతో ముద్రగడ గారు కనుక రాజకీయాలు చేసి ఉంటే ఈ రాజకీయాల్లోనే ఉండు. ఆయన 10 పార్టీలు మారి ఆ సామాజిక వర్గంకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందన్న తాపత్రయపడిన వాళ్ళు 13 తప్ప ఆయన ఏ రోజు నా రాజకీయం, నా పిల్లల భవిష్యత్తు ఇలాంటి కాంటెంపరీ పాలిటిక్స్లో వాటి మీద అర్రులు చాచిన వ్యక్తి కాదు. అంచేత ఎవరి జిజ్ఞాస అక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ముందు గౌరవ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రస్థానంలో ఇందాక మా కృష్ణారాయణ గారు చెప్పినట్టు 20-25% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళకే స్థిరీకరించబడట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ రికార్డులు చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి మొదట సపోర్ట్ చేసిన దానికి 2%, రెండోసారి ఆయన సొంత పెత్తనాలు నిలబెట్టినందుకు దగ్గర 5.7 ఎంతో పర్సెంటేజ్, ఈసారి దగ్గర 6%. ఎక్కడ కనీసం డబల్ డిజిట్ కూడా రావట్లేదు. ఆ 20% ఒక్క చిరంజీవి గారికి దగ్గర 18% కన్సాలిడేట్ అవుతూ 18 స్థానాలు ఇచ్చారు. ఇంకంతకన్నా అన్నప్పుడు రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుని నిలబడుతూ 10 మందిని సమన్వయపరుచుకుంటే మా కృష్ణారాయణ గారు ఎంతసేపు ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే ఇవాళ అంత ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయని కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి పిలిచి కూటమి పరంగా ఆయనకి సముచిత స్థానం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది ఈ గవర్నమెంట్. అలాగే సోమవీర్రాజుకి ఎవరికి ఉపయోగపడ్డారు, ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడ్డని తెలిసి కూడా ప్రాణాలు తెగించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. జీవితంలో చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం రోజు తప్ప మిగిలిన 2 రోజులు తిడుతూనే ఉంటాడు. అది వాళ్ళకి తెలిసి కూడా ఇచ్చాడు కదా పోయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక పార్టీ, జాతీయ పార్టీ కూడా ఒక అధ్యక్షుడి స్థానం ఇచ్చిన తర్వాత పార్టీని ఎంత స్ట్రెంథన్ చేశారన్నది, సామాజిక వర్గ పరంగా ఎంతమందికి సముచిత స్థానాలు ఇచ్చారన్నది ట్రాక్ రికార్డులు. ఒక వ్యక్తి సర్వతోముఖంగా పార్టీని తర్వాత తన సామాజిక వర్గాన్ని పరిగెట్టించుకోవడానికి ఇందాక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు, ఉదాహరణకి రెడ్డి చౌదరి సామాజిక వర్గాలు అనగానే ఒక ఆర్థిక పరిపుష్టితో వాళ్ళ పార్టీలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో, ఇవాళ తెలుగుదేశం పరంగా చౌదరి సామాజిక వర్గం ఏమైనా బాగుపడిందంటే ఎంతో మంది లబోదీబోం అనే వాళ్ళు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఈసారి మడత పెట్టి కొడితే ఏమైందో వైఎస్ఆర్సీపీకి కూడా తెలిసిన ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు ఇవాళ ఆర్థిక పరిపుష్టి అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. ఒక పార్టీ చిత్తశుద్ధి, ఉదాహరణకి బీజేపీ విధానాలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో, రాష్ట్రంకి వచ్చాక ఎలా తగలడుతున్నాయో ఇవన్నీ సోమవీర్రాజులు అటువంటి అవగాహన ఉండాలి. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి గారికే ఈ నువ్వు హూ ఆర్ యూ అని అడిగాడు అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు. ఈయన వచ్చి ఇక్కడ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేసి ముద్రగడ గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు అవ్వచ్చు, మేమేమో బీజేపీలో ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేద్దామని అని టపాచిబుత్తులు కబుర్లు మాట్లాడితే మీకు ఇన్ని ఒప్పుకుంటే అనండి. ఇలాంటి స్క్రాప్ అంతా తీసి అవతలేసిరండి. ఫస్ట్ థింగ్, ఈ తమ్మినేని సీతారాం, ఈ ధర్మాన ప్రసాద్ ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయిపోయి కాలం చెల్లిపోయి. పార్టీ కష్టకాలంలో నిలబడకుండా ఈ సొంత దరిద్రాల చుట్టూ తిరుక్కుంటున్నాడు. పార్టీలకి దేనికి ఉపయోగపడతారో కనుక్కోమనండి ఈ గుదిబండల్లో. తర్వాత ఇందాక అరుణమ్మ మాట్లాడుతూ కనిగిరిలో అసైన్డ్ ల్యాండ్ అన్న పదం వాడేవమ్మా. అసైన్డ్ ల్యాండ్కి ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో ప్రభుత్వంలో ఏదో కారణంతో తీసుకోవచ్చు, ఇండివిజువల్స్కి ఇచ్చుకోవచ్చు. తర్వాత గుండొత్తిసి వెనక్కి తీసుకునే డిస్క్రిప్షన్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధంగా ప్రెజర్ పెట్టు, తప్పేం లేదు. అది చేస్తే సింపుల్ సొల్యూషన్స్. ఇవాళ ఇది కర్మగాలి ఆ నోడ చంపేసి డెత్ సర్టిఫికేట్ అని చెప్పి ల్యాండ్ చేసింది ఏమైనా అసైన్ ల్యాండ్ అయినా లేదా ప్రభుత్వ ల్యాండ్ అయినా తమ్మినేని సీతారాంకి మామూలుగా ఉండదు. కాబట్టి మా ఊర్లో జాతరలో రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూసుకోమని ఉండవు. సరే అవి జరుగుతాయి ప్రభుత్వం